పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం కించి కూడా వచ్చారు. ఎస్పెషల్లీ పిల్లలు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఇంత దూరం వచ్చి చీకట్లో కూడా వచ్చారు. రవి తీసుకొని వచ్చిండు కదా, నువ్వు ఇంకెవరెవరు తెచ్చారు? నరేష్, రవి వీళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇది జియో స్పిరిట్ అని మనము పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఏదైతే ఉన్నదో, ఆల్రెడీ మీరు ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఎన్నో రకాలు చేస్తుంటారు. ఇప్పుడు డిసెంబర్లో అయితే పెద్ద కార్యక్రమాలు కూడా మనకైతే అవి కంటిన్యూస్గా ఉంటాయి, డే అండ్ నైట్. అట్లే ప్రతి పౌర్ణానికి కూడా ఉంటాయి. సో పౌర్ణానికి మనము ఒక ప్రోగ్రామ్ జియో స్పిరిట్ చేద్దాం అనుకున్నాము. అది వర్కింగ్ డేస్ అయినందుకు ఈ వీకెండ్స్ మనకి సాటర్డే సండే ఇక్కడ ఔదాంబూర్ అనే ఒక 800 సంవత్సరాల పాత టెంపుల్లో మనకు ఒక అదృష్టం కలిగింది. అయితే పిల్లలు వస్తారని నేను అనుకోలే, కానీ మంచి మాట వచ్చిర్రు వాళ్ళు, చాలా గ్రేట్. అది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మన మాణికేశ్వర మాతాజీ గారు ఉన్నారు, అట్లనే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. సో అదే కాకుండా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆధ్యాత్మికత క్షేత్రాలు కానీ, అట్లే మన నారాయణపేటలో ఉన్న పిరమిడ్ కానీ, సో అందరు కూడా దీనికి ఇంకా దూరం ఉండి కూడా చాలా మంది పేరు పేరున మనకు ఈ కార్యక్రమం మంచి కావడానికి వారు కూడా ఎస్పెషల్లీ వికారాబాద్కి నుంచి ఒక టీం వచ్చినట్టుంది. న్యూటన్ గారు, పవన్, వాళ్ళందరూ సంబంధించి. సో ఇట్లా ఎంతోమంది కనెక్ట్ అయ్యారు. అయితే ఫస్ట్గా మనము మన జియో స్పిరిట్ కార్యక్రమం మొదలు చేసే ముందు కొన్ని నియమాలు అయితే మీకు తెలుసు. అదేంటంటే జనరల్గా దీనికి టైం చెప్పాము, ఎప్పుడు మనం వండుకుంటాం అనేది. ఇది మనం ఒక డిస్కషన్ చేసేదానికి కావాలంటే మీరు అట్లే మెడిటేషన్ చేసినట్టు కూడా కూర్చోవచ్చు, అది మీ ఇష్టము. కానీ ఈ టైంకి వండండి అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అయితే చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకు నిద్ర వచ్చినప్పుడు వండుకుంటుపోయి కంపల్సరీ ఉండాలని ఏం లేదు. ఫోన్లు ఇవన్నీ సైలెంట్గా పెట్టుకోండి. ఎవరికన్నా ఫోన్ వస్తే కంపల్సరీ చేసుకోండి, ఎమర్జెన్సీ ఉంటే. కానీ దూరం పోయి అక్కడ మాట్లాడేది ఇక్కడ వినబడదు. అదొకటి చిన్న మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇతరులకు కూడా. తర్వాత మీరు మామూలుగా ఏదన్నా పూజలు అవన్నీ కార్యక్రమాలు చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడనే స్నానం చేసి మంచిగా చేసుకొని వెళ్ళండి. అంటే మన కార్యక్రమం అయిపోయినాక ఫ్రీగా ఉంటుంది. అప్పుడు పూజారి గారు ఉన్నారు కదా, ఇండివిజువల్గా అవన్నీ చేసుకొని అప్పుడు, ఎందుకంటే దూరం వచ్చినందుకు అది చేయాలి కాబట్టి మనము అవన్నీ చేసుకోండి. కానీ పొద్దున ఫ్రెష్గా చేసుకుంటే బెటర్ ఏమో అది. తర్వాత ఇక్కడ ముఖ్యమైన ఒక ఉద్దేశం ఏందనంటే ఈ ప్రకృతికి తర్వాత ఆధ్యాత్మికత చింతన, ఈ రెండింటికి కూడా కాన్షియస్గా మనము ఈ టైం స్పెండ్ చేయడం. ప్రకృతి అంటే మనం వచ్చేటప్పుడే మీరు ప్రకృతిలో ఎన్నో అనుభూతులు చెందుకుంటా, ఈవెన్ ఇప్పుడు కూడా ప్రకృతి మీకు నిరంతరం శబ్దాలు చేయడము, నీళ్ళ శబ్దాలు, క్రిమి కీటకాల శబ్దాలు, పిట్టల శబ్దాలు, సో ఇట్లా రకరకాల అన్నీ కూడా మీకు వినబడుతున్నాయి. అది నిరంతరంగా మిమ్మల్ని ఈ క్షణం ప్రకృతిలో ఉండేటట్టు చేస్తుంది. అట్లనే స్పిరిచువాలిటీలో మనకు మెడిటేషన్ అనండి లేదా భక్తి అనండి, సో రకరకాల మీకు ఉంటాయి ఇండివిజువల్గా. సో ఆ స్పిరిచువల్ కనెక్టెడ్నెస్ కూడా ఈ ఆస్పిషియస్నెస్ ఉంది. అంటే ఈ క్షేత్రంలో ఎంతోమంది వచ్చి ఉంటారు, అందరు కూడా ఒక మంచి ఉద్దేశంతో ప్రపంచానికి మంచి కావాలి, నాకు మంచి కావాలి ఇట్లా అనుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి సో ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. సో మొత్తం ఇవాళ రేపు మనం ఉండే కాన్షియస్నెస్ ఈ రెండు కాన్షియస్నెస్లలో ఉండడానికి ట్రై చేద్దాం. సో అట్లనే ఇంకొకటి ఏందనంటే మీరు ఇండివిజువల్గా ఈ భూమికి నేను ఏం చేస్తానో ఒక ఆలోచన అనుకుంటే బెటర్ అనేది ఒకటి ఈడ. ఎందుకంటే మనము భూమిలో పుట్టినాము, భూమి మన అడ్రస్ కాబట్టి, మళ్ళా భూమి మనకు జీవించడానికి హక్కు ఇచ్చింది కాబట్టి మరి నేను భూమికి ఏం చేస్తా అని చెప్పుకోవడం అనేది ఒకటి మాట. సో మీరు మీ జీవితంలో ఒక పెద్ద లక్ష్యాలతోటి, అంటే ఆ నలుగురికి సంబంధించిన లక్ష్యాలతోటి ఏం చేస్తారు అనే అంశాలు కూడా డెఫినెట్గా మీరు షేర్ చేసుకోవాలి. మామూలుగా అయితే మీరు మనసులో మొక్కేది దేవుణ్ణి, అది పర్సనల్ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ప్రపంచం గురించి కాబట్టి అందరి ముందర చెప్తే తప్పేం లేదు. ఇది ఒక మాట. అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఏం చేస్తా, లేదా భూమికి, చెట్లు కానీ, అడవులు, నీరు, గాలి, వీటికి ఏం చేస్తా, ఏ లక్ష్యాలనే మీరు చూస్ చేసుకొని వాటి గురించి మంచి ఎట్లా చేస్తా అనేది ఒక స్కేల్ లెవెల్లో చెప్పాలి. సో అది కూడా ఒక చిన్న డిక్లరేషన్ చేస్తారు.
అది చెప్పింది మేమేం రికార్డ్ చేసుకోము, మేము పెట్టుకోము, కానీ మీరే చెప్తారు, కానీ మీరు భూమిని టచ్ చేయాలి ఫైనల్గా. ఇది సో ఇక్కడికి మీరు అందరూ వచ్చినందుకు ఫైనల్గా ఒకటి మిమ్మల్ని డిక్లరేషన్ చేయడం అవుతుంది. అది ఏంటంటే భూమికి లీడర్లు అని ఒక డిక్లరేషన్. ఎందుకంటే భూమి గురించే వచ్చారు ఇక్కడికి రావడం. దేవుళ్ళైనా కానీ భూమి ఉన్నందుకే ఉన్నారు కదా, భూమి లేకపోతే దేవుని లేడు ఉంటారు అంటే ఉల్టా చెప్తున్నాను నేను. సో ఆ లక్ష్యంలో మీరు ఒక భాగం అవుతారు కాబట్టి, భూమి మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అనే దాంట్లో మీరు భాగం అవుతారు కాబట్టి, సో దాని గురించి కూడా మిమ్మల్ని భూమికి లీడర్లుగా ఈ యొక్క కార్యక్రమంలో గుర్తించబడుతుంది. అది సో ఇప్పుడు నువ్వు మొదటగా ఇక్కడ మన పిరమిడ్ విజయ్ గారు ఉన్నారు. యాక్చువల్గా పిరమిడ్ విజయ్ గారు, రవి గారు వీళ్ళు గత ఒక 4 రోజుల నుంచి మేము చాలా డిస్కషన్ చేస్తున్నాం. అదేంటంటే ప్రపంచంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, మరి వాటిని కూడా మనము ఏ రకంగా మనము సమస్తం నా గురించి పనిచేసినప్పుడు నేను సమస్తానికి ఏం చేస్తా అనేది ఒకటి ఉంటుంది కదా. నా ఉనికి ఉట్టినే లేదు, నా ఉనికి అన్ని కారణాలతోటి నా ఉనికి ఉన్నది. కాబట్టి ఆ స్పిరిట్ ఏదైతే ఉంటుందో, నేను భూమి మీద ఎందుకున్నా అనే ఒక ఆలోచన ఉంటుందో కంటిన్యూస్గా అంశం పట్ల చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని డిస్కషన్ అవుతుంది. అండ్ లక్కీలీ ఈ ప్లేసు ఇక్కడ చేస్తే బాగుంటుందని అనుకోవడం అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ మన రవి గారు ఇంతకుముందు ఒక 3 days బిఫోర్ అనుకుంటా ఇక్కడికి వచ్చారు, మొత్తం చూసిపోయారు. ఎందుకనంటే చెక్ చేయడం, ఇది ఓకేనా కాదా, ఇక్కడ ఎవరున్నారు మనోళ్ళు, మళ్ళీ ఏదన్నా వస్తే మన ప్రాబ్లం అవుతుందా, ఇట్లా అన్నీ కూడా చూసి చెక్ చేసి వచ్చారు. తర్వాత ఇప్పుడు దాదాపు 50 మంది కంటే మీద ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు సో ఇంతమంది రావడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ మనకు అది. సో ఇలాంటివి ఇంకా నిరంతరంగా మనము కంటిన్యూగా డిఫరెంట్ క్షేత్రాలల్లో, ఒకటి మా రవి ఉన్నాడు ఇక్కడ జియో స్పిరిట్లో, అయినా చాలా అటెండ్ చేసిండు. ఒకసారి చేయలేపు రవి, అందరిని నేను పరిచయం లేదు కానీ నారాయణపేట రవి. అట్లనే యంగ్ అర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అని 80,000 మంది పిల్లలతోటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ భూమికి లీడర్లు అనే ప్రోగ్రాం, దానికి నేను ఒక మొత్తం రూపకర్తల నేనున్నా. నేను ఆ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి ఆటోమేటిక్గా స్కూళ్ళల్లో. సో అది కూడా తను కోఆర్డినేట్ చేస్తుండు. తను ఎన్నో జియోస్పేట్లు అటెండ్ చేసింది, నేను కండక్ట్ చేసిన ఇంతకుముందు. ఈ 2010 నుంచి నేను ఇలాంటి నేచురల్ ప్లేస్లలోనే సహజంగా ప్రకృతి. ఇంకా మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు, వారికి శ్రీశైలం వచ్చిన ఆయన, ఇంకొక అబ్బాయి ఆయన ఉండు, ఆయన కూడా మన శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో మేము కండక్ట్ చేసినప్పుడు అది తను అటెండ్ అయ్యిండు. అట్లా వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ పిల్లల్ని కూడా మోటివేట్ చేసి పేరెంట్స్ని కూడా ఒప్పించి తీసుకొని రావడమే. నాకు ఇలా సర్ప్రైజ్ ఇది నాకు. నాకు ఫోన్ చేసి కూడా చెప్పలేదు, ఇట్లా తెస్తున్నాను డైరెక్ట్ వచ్చినట్టు అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మన విజయ్ గారిని ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఈ పౌర్ణమి రోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్ని చోట్ల ఎన్నైతే సెంటర్లు ఉన్నాయో, పౌర్ణమి చాలా ముఖ్యమైనది. ధ్యానానికి పౌర్ణానికి ఒక రిలేషన్ ఉన్నది. సో నాకు కూడా పర్సనల్గా పత్రిజీ గారి గురించి వారితో నేను డైరెక్ట్ ఎక్కువ అంటే ఇంటరాక్షన్ కాలేదేమో, కలిసినా కానీ డిస్కషన్ కాలే, కానీ వారి వెంటనే ఎంతో నీడలాగా ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు లైక్ విజయ్ గారులాగా ఇంకా చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నేను చాలా చర్చలు చేసిన అన్నట్టు. అంటే వారి ఆలోచన ఏముండే, ఎందుకు ఇంత పెద్ద మూమెంట్ అయ్యింది, ఇంత తక్కువ టైంలో 1,000 మంది ఎందుకు కనెక్ట్ అయ్యారు, వాల్యూస్ ఏంది, ఇట్లా చాలా అంశాలు నేను తెలుసుకోవడం అయింది. అందులో ఒకటి నాకు అనిపించింది అంటే పర్సనల్గా కూడా, వారు నిరంతరంగా తిరుగుతుండే, ఒక ప్లేస్లో ఎన్నడూ లేరు, ప్రతి ప్లేస్ తిరిగిరు, ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఒక మోటివేషన్ ఇచ్చారు, నువ్వు చేయగలుగుతావు అనేది ఒక సంకల్పం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడనే మనకు తెలంగాణలోనే 1000 కంటే ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయి. అది చిన్న అంశం కాదు, మీరు చూడండి ఫాస్టెస్ట్ మూమెంట్ అనేది అయ్యింది. కాబట్టి ఆ పత్రిజీ గారిది డెఫినెట్గా నాకు ఇన్స్పిరేషన్ ఉంది బిహైండ్. అండ్ ఇప్పుడు విజయ్ గారిని నేను కోరేది ఏంటనంటే, ప్రకృతి గారు తర్వాత అదే ప్రకృతి గురించి, అట్లనే ఈ ధ్యానానికి కనెక్షన్ ప్రకృతికి ఏమున్నది, పత్రిజీ గారు వారు ఏమంటుండే వాళ్ళ సొంత అనుభవాలకించి ఇంట్రడ్యూస్ చేయమంటున్నా. పేరు పిరమిడ్ విజయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు
ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యక్తి, ప్రపంచమంతా తిరిగిన వ్యక్తి. నేచర్కి, భూమికి, విశ్వానికి ఇంత గొప్ప వ్యక్తితో ఈరోజు నేను ఇక్కడ ఈ పౌర్ణమి గడుపుకుంటున్నానంటే చాలా లక్కీ పర్సన్. భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహా అద్భుతంగా దీన్ని డిజైన్ చేసి నాకు చాలా సపోర్టుగా చేసిన రవి కానీ, పవన్, మొన్న వెంకటస్వామి సారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పేట, జయంత్ సార్, మాణికేశ్వరి మాతా భక్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ప్రోగ్రామ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎంతోమంది కోఆర్డినేట్ చేయాలా, ఎంతోమందికి ఇది చేయాలి. ఎన్నో వేరు చేసింటాం ప్రోగ్రాంలు. ఒక అరుదైన వ్యక్తితో కూర్చొని ఒక షేర్ చేసుకోవడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇట్లా జియో స్పిరిట్ ప్రోగ్రామ్స్ సాయిభాస్కర్ రెడ్డి సార్ 2010 నుంచి చేశాడంటే ఎంతమంది, ఎన్ని వేల మందిని కనెక్ట్ చేశాడో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఈ ప్రోగ్రాంలు ఇలాంటివి ఎన్నో చేశాడు సార్. ఈరోజు సార్ ఏమైతే చెప్పాడో, ఏదైతే ఈరోజు గైడ్ చేస్తాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఫస్ట్ అందరికి థ్యాంక్స్. సార్ చెప్పినట్టుగా ప్రకృతితో పత్రి సార్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి, ప్రకృతిలో ధ్యానానికి ప్రకృతిలో ఉన్న అద్భుతమైన అనుసంధానం ఏంటి అనే విషయంపై కొద్దిగా తెలిసినంత మటుకు నేను చెప్పగలుగుతా. 1999 అనుకుంటా ట్రెక్కింగ్కి పోయినప్పుడు 100 మందితో వెళ్ళాము. అప్పట్లో పత్రి సార్తో లోపల నడుస్తా ఉన్నప్పుడు రకరకాలుగా సమస్యలతో వచ్చిన వాళ్ళందరూ, మోకాల నొప్పులని, ఈ రకరకాల హెల్త్ ఇష్యూస్లో ఉన్న పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళందరినీ గమనించి రిటర్న్ పోయేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళినారో, చాలా హుషారుగా వెళ్ళినారు. వాళ్ళు కూడా హాయిగా ధ్యానం చేసేవాళ్ళు, అంటే అంత హాయిగా ధ్యానం చేసేటోళ్ళు. సార్ సంవత్సరం 2-3 ప్రోగ్రామ్స్ చేసేటోళ్ళు. అప్పుడు సార్ ఇప్పుడు లేకపోయినా కొంతమంది ప్రకృతిలోపై మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ప్రకృతి ఒడిలో అమ్మ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తే త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ధ్యానం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి వెళ్ళగలిగిన వారు ఇక్కడ 3 నిమిషాలు 2 నిమిషాలకి వెళ్ళగలుగుతారు. అర్ధగంటకి వెళ్ళే వాళ్ళు 20 నిమిషాలకి వెళ్ళగలగవచ్చు. అయితే ఈ ప్లేస్లోన, ఈ ప్రకృతిలోన ఉండి ధ్యానం చేసుకుంటారో త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. వచ్చేసి ఈ నేచర్లో ఉన్న ఈ వాతావరణానికి రకరకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పుడు నాకు సాయిభాస్కర్ సార్ కానీ మరి ఇంకొంతమంది నిపుణులు చూపించి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆ గాలి దానివల్ల కూడా ఈ పౌర్ణమి టైంలోన ఎక్కువ హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ధ్యానం చేయడం వల్ల అద్భుతంగా ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది. మాణికేశ్వరి మాత 14 సంవత్సరాలు శ్రీశైలంలో ఒక చెట్టు పైన కూర్చొని అమ్మ ధ్యానం చేసింది. చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే ప్రకృతిలోన. నేను మిగతాది మార్నింగ్ మాట్లాడతాను. దయచేసి అందరూ సార్ ఏమైతే చెప్తారో సైలెంట్గా ఉందాం. చాలా పనులు ఉంటాయి, చాలా బిజీ. మనతో మనం గడపడానికి ఇంత దూరం వచ్చాం. చాలామంది చాలా రకాలుగా బిజీ పర్సన్స్ అని తెలుసు నాకు. కాబట్టి అందరూ సైలెంట్లో ఉండండి. అందరూ మొబైల్ సైలెంట్లో పెట్టండి. ఏదైనా మెసేజ్ వచ్చినా కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, లేదు తప్పని పరిస్థితుల్లో ఫోన్ చేయాలనుకుంటే కొంచెం దూరం వెళ్ళి కొంచెం సైలెంట్గా మాట్లాడితే, ఇంత దూరం నుంచి మనం వచ్చి ఇంత అద్భుతమైన 700 సంవత్సరాల క్రితం కట్టిన ఈ గుళ్ళోన ఒక్క సైలెంట్ ఉంటే మనకు మనమే తెలుసుకుంటాం. ఏది గొప్పది కాదు. రోజు ఉదయం 10 గంటల వరకు మాట్లాడుకోకుండా ఉంటే ప్రపంచం ఏమీ మునిగిపోదు. ఊరికి ఏం చేయకండి, అంతే. ఆ ఫోన్ అక్కడ సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒక విషయానికి ఫోన్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని ఆర్గనైజ్ చేస్తా ఉన్నాను కాబట్టి ఎవరైనా వచ్చినారా, లేదంటే ఏదైనా దానికి ఏదైనా దూరం పోయి కానీ ఏదైనా ఆన్ చేసుకుంటే, లేదంటే దేవన్న కానీ, లేదంటే వెంకటస్వామి కానీ, రవి సార్ కానీ, ఈ నలుగురు ఏదైనా చేస్తే అర్థం ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా దయచేసి మీరు అన్యదా భావించొద్దండి. విషయాన్ని మీకోసం మీరు వచ్చినారు, ఇక్కడ ఇతరుల కోసం కూడా మీరు వచ్చినారు.
సార్ అంత దూరం నుంచి అంత ఎంత పని ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు సార్ గురించి. లోనే సైంటిస్ట్లో గొప్ప సైంటిస్ట్ సార్. సార్ గురించి వేరే విషయం చెప్తాను, దయచేసి ఫాలో అవుదాం సార్. సార్ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎక్కువ నేర్చుకుందాం, ఎక్కువ ఇందాం, ఎక్కువ ఉందాం, మనతో మనం ఎక్కువ ఉందాం. థ్యాంక్ యూ సార్. ఏ గారు మీరు కూడా 2-3 విషయాలు చెప్పండి. సో చాలా కాలంగా ఒక 25 years బ్యాక్ ఫారెస్ట్లో తిరిగేది బాగా. సో వెంట వెళ్ళేది, వారి ట్రెక్కింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసే అవకాశం దొరికింది. అడవుల్లో ధ్యానం చేసుకున్నాం. కానీ ఇప్పుడు పాటు ఉన్న వైజ్ఞానికత, పంచభూతాల యొక్క అనుబంధం ఏంటి, కనెక్షన్ ఏంటి అని తెలుసుకునే అద్భుతమైన అవకాశం దొరకడం పత్రి సార్ తర్వాత మళ్ళీ సాయి భాస్కర్ సార్ ద్వారా ఆ అదృష్టం మాకు అందరికీ కలిగింది. సో దాని అంతా ఉపయోగించుకుందామని సో సాయి సార్తో మనము ఫర్దర్ కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ప్రదేశాల్లో ఇలాంటి జియో స్పిరిట్ కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఇష్టాన్ని మనందరూ ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా. కూడా అక్కడ లక్ష్మమ్మ దేవాలయం కాడికించి ఇక్కడికి దారిలా అంటే ఎవరైతే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు వచ్చిర్రో దాదాపుగా మనకు మొత్తం ప్రకృతిలో ఉన్న చాలా అంశాలు చూసుకుంటా అనుభూతి చెందుకుంటూ వచ్చినాం. క్రమంలో ట్రాన్సెక్ట్ అని అంటాము, భాగమే. ఎవరన్నా చూడకుండా డైరెక్ట్ వస్తే అది వాళ్ళు మిస్ అయినట్టు. కానీ నాకు తెలిసి అందరు కూడా ఈవెన్ చీకట్లో కూడా వీళ్ళకు అనుభూతి ఉన్నది. అది ఒకటి స్పెషల్గా లాలకించి అట్లా నడుచుకుంటూ రావడం అని ఉండదు. బట్ వచ్చిర్రు, అది లైఫ్ లాంగ్ మర్చిపోలేని అనుభూతి. సమయం మనం అంత క్లియర్గా చూడలేకపోయినాం ఇక్కడ ఈ ప్లేస్కి ఎంచి. అయితే పర్టికులర్గా సూర్యోదయం నాకు తెలిసి చాలా బ్యూటిఫుల్ వస్తుందని అనుకుంటున్నాను ఈ ప్లేస్కి ఎంచి. సూర్యోదయం కంపల్సరీ పొద్దున్నే లేచి అది కూడా కంపల్సరీ చూడాలి. పంచేంద్రియాలు పంచభూతాలు అని అంటాం. పంచేంద్రియాలు అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని తెలుసుకోనీకే, కనెక్ట్ కానీకే కొన్ని ఇచ్చిండు. అవేంటి? వినడము కానీ, చర్మం కానీ, అంటే టచ్, టేస్ట్ ఇట్లుంటాయి కదా మనకు, వేడి, చల్లదనము. సో ఇట్లా ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఈ పంచభూతాలు అంటే మనం గాలి, నీరు, ఆకాశము, అగ్ని ఇట్లా అంటాం కదా, కూడా ఉంటాయి. అంటే అంశాలు ఏవైతే భూమి ఉంటాయి. మామూలుగా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ కూడా మీరు ఎవ్రీడే వీటిని పదను పట్టడానికి ఏం చేస్తలేరు మామూలుగా. అంటే ఇవి మనకు ఇంకా షార్ప్ కావాలి. ఒక అడవిలో ఉన్న జింక పిల్లకు ఉన్నంత సెన్స్ అంటాం కదా, సెన్సరీ ఆర్గనైజేషన్స్, సెన్స్ నాకు అంత ఉండదు. ఎందుకంటే అవి నిరంతరంగా అంటాం ఇన్సెక్యూర్ అని, అంటే అవి భయంతో ఎప్పుడు ఏమవుతుందో, ఈ క్షణం ఏమవుతుందో అవి జీవించగలుగుతాయి. అంటే డోర్లు వేసుకున్నాము, ఫ్యాన్ వేసుకున్నాము, లైట్లు వేసుకున్నాము, మన ఇంట్లో ఉన్నాము, మీరు ఆదాం మరిచి నిద్రపోతారు. నిద్రపోతాయా మొత్తం రాత్రి? మొత్తం ఉన్నాయి అనుకో, బర్లు, ఎడ్లు, ఆవులు ఉంటాయి కదా, ఏ రాత్రి పోయినా శబ్దాలు చేస్తుంటాయి లేదా నెమరేస్తుంటాయి. అనమాట నిద్రపోయినాయి అనుకుంటాం. అరే కుంభకర్ణుడి కంటే ఎక్కువ అంటున్నాం, వండిండేమో. కానీ ఏమైందని అంటే మిగతా ఇవన్నీ కూడా చలనాలు ఏవైతే ఉంటాయో మన పంచేంద్రియాలు, అవి చెల్లిస్తలేవు. ఎంత చెల్లించాలో అంత చెల్లిస్తలేవు. మామూలుగా ఏదైనా జీవికి ఏమన్నా అయితే ఒక బాధ అనేది ఉంటుంది, మీకు ఆ బాధ అనేది కూడా అంత అనిపిస్తలేదు. రోజు బాధ అనేది తగ్గుతుంది. మీకు ఎక్కడైనా ఏదైనా మర్డర్ అయినా, ఎవరైనా చనిపోయినా అది నార్మల్ అనిపిస్తుంది. టీవీలలో కూడా చూడడం కామన్ అయిపోయింది కదా, బ్లడ్ చూడడం కూడా కామన్ అయిపోయింది. మనకు శరీరం అంతా షేక్ అవుతుంది మామూలుగా.
ఒక ఏదైతే ఉన్నదో ఆ చెలించే గుణాలన్నీ కూడా తగ్గిపోయినాయి. కరెక్టేనా పిల్లలు? చూరు కదా, మీరు ఎన్ని శబ్దాలు వినగలుగుతారు? చూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ఎన్ని రకరకాల శబ్దాలు, దూరం శబ్దాలు, దగ్గర శబ్దాలు, ఈ మంట ఇట్లా ఉంటది కదా, ఎన్ని వినగలుగుతారో చూద్దాం. ఓకే, 1 2 3 అందరు పెద్దలు పిల్లలు అందరు కళ్ళు మూసుకోండి. ఓన్లీ ఫోకస్ చేయాల్సింది మీరు ధ్యానం ఇప్పుడు చెవులతోటి చేస్తారు. వినండి, చెవులను ఈ క్షణంలోకి తెస్తారు, డైరెక్ట్ తెచ్చి దాంతో మొత్తం వింటురు. 1 2 3 స్టార్ట్. ఓపెన్ యువర్ ఐస్. అంటే ఈ పిల్లలు చెప్పండి, మీ చెవులు కొంచెం షార్ప్ ఉంటాయి మా చెవుల కంటే. పడ్డదా? మైక్ శబ్దం వినబడుతుందా? మైక్లు మీ క్రిమి కీటకాలు కీసు కీసు రకరకాల శబ్దాలు వస్తున్నాయి కదా, బల్లులు కూడా ఒక్కోసారి అంటాయి కదా మాట్లాడుకుంటాయి, వినబడ్డాయి అట్లాంటి? ఓకే. సో ఇట్లా మన అంటే లిజనింగ్, హియరింగ్ అని రెండు ఉంటాయి. ఓకే, ఈ మామూలుగా శబ్దంలాగా వినబడుతుంటది, కానీ టీచర్ చెప్పేది ఓకే ఓపెనింగ్ అవుతుంది. లోపలికి వెళ్ళకుండా ఏదో ఎవరో శబ్దం చేస్తుర్రు, అది హియరింగ్ అవుతుంది. దొరకది, హియరింగ్ ఎయిడ్ అని దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. హియరింగ్ ఎయిడ్ అంటే మనకు అమ్ముతారు కదా, చెవులు కొంతమంది ప్రాబ్లం ఉంటే అమ్ముతారా ఒకటి? వినికిడి అనేది లిజనింగ్ కాదు, అనేది తెలియడం. కానీ నిజంగా లోపలికి పోయడం అనేది పోవాలనా లేదా, అది నా బ్రెయిన్లకు అర్థమయ్యేటట్టు లోపలికి పోవాలనా లేదా అనేది మీ చేత. వినలేదు అందుకే ఇట్లా తయారైంది అంటారు, అర్థమైనా? వినలే అంటే సౌండ్ పోలేదని కాదు, ఆ సౌండ్ మీకు లోపలికి పోయింది కానీ లోపల పోయి అబ్జర్వ్ కాలే, దాని ఎసెన్స్ అర్థం చేసుకోలే. పంక తిరుగుతుంటది రాత్రి మొత్తం, దాన్ని ఇనుకుంటా చూస్తే నిద్ర పడుతుందా మీకు? ఉంటది ఫ్యాన్ది, దాని ఇట్లా ఇన్నట్టు వస్తుంది కానీ లోపల తెచ్చుకుంటే నిద్ర పట్టదు. ఎందుకు అట్లని అంటే నిద్ర పడుతుందా? పట్టదు కదా. సో దాన్ని వదిలేయాలి. కానీ అర్థం చేసుకునేది ఏదైనా సరే దాని అది లిజనింగ్, అర్థమైందా? అప్పుడేమే నీకు టైం మిగులుతుంది. ఇది కరెక్ట్ ఇంటే మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్లు ఉరుకుడు లేదా మళ్ళీ చదువుడు ఇవన్నీ ఎందుకైతే అంటే అనేది అర్థం చేసుకుంటే మంచిది అనేది పాయింట్ కదా. కదా, కళ్ళతోటి అన్ని చూస్తుంటాం, మనమంతలో మనం అనుకుంటే ఏం కళ్ళు కనబడతలేవా అంటారు. మనం చూస్తూనే ఉంటాం, కింద పడతాం, ఏం చక్కగా చూసి నడుస్తే కాదా అంటాం. చూపులో కూడా తేడా ఉంది, చూసినట్టే ఉంటది. కొందట పెట్టుకొని కళ్ళు తెరిచి నిద్రపోతురు, తెలుసా మీకు? వాళ్ళు చూడడం మనకు ఒకటంటే అది వేరే విషయం, అద్దాలు కొనుక్కోవడం అది వేరే విషయం. కానీ దేన్ని ఎట్లా చూడాలి, ప్రకృతిని ఎట్లా చూడాలి, ప్రతి వస్తువుని ఎట్లా చూడాలి, మనిషిని ఎట్లా చూడాలి, కుక్కని ఎట్లా చూడాలి, పిల్లిని ఎట్లా చూడాలి, ఏ జీవినైనా ఎట్లా చూడాలి, దాన్ని తీయాలనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఉండే వాటికి ప్రేమ ఎట్లా చెప్పాలనో తెలియదు, కానీ కళ్ళతోటి చెప్తాయి. అవి చిన్నగా చేస్తాయి కళ్ళు, అవి కళ్ళు చిన్నగా చేసినాయంటే కుక్క అంటే తోక ఆడిస్తుంది ఎక్కువ, ఇవి ఆడియాయి కదా. కళ్ళు చిన్నగా చేయంగానే అది ప్రేమ మన మీద చూపెట్టినట్టు. మనకు భావాలు చెప్పొచ్చు. భావాలు అని అంటే కోపంగా ఉన్నప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు. బుద్ధుడి కళ్ళు చూసిరా ఎట్లుంటాయి? పూర్తిగా మూసుకుంటాయా, కొంచెం తెరిచి ఉంటాయా? పీస్ అంటే చిన్నం, ఇట్లా గట్టిగా మూసుకోవడం కాదు, ఇట్లా లైట్ గా తెరిచి ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే విగ్రహాలలో అక్కడిక్కడ చూస్తే కదా. కళ్ళు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది హైయెస్ట్ ఉంటాయి. ముఖంలో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే
నోరుతో మాట్లాడితేనే ఇంకొకరికి భాష అర్థమైనట్టు కాదు. ఇప్పుడు మీ అమ్మ కూడా ఎప్పుడన్నా పిల్లలు మీరు ఏదైనా పిచ్చి పనులు చేస్తే మీ అమ్మ మిమ్మల్ని ఎట్లా చూస్తుంది? వింటూరా? కళ్ళతోటి ఇట్లా అంటే మీరు తప్పుదాకా అవుతారా లేదా? మనము ఏదైనా సరే గుర్తుపెట్టు చూడొచ్చు. అర్థమైంది? ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు నాకు కూడా ఒక అలవాటు ఉంది. అది ఏంటంటే మనుషుల ముఖాలు చూస్తా కానీ మళ్ళీ మర్చిపోతుంటారు. కొంతమంది అట్లా ఉండదు, ఒకసారి చూస్తే వాళ్ళ బింటు పడుతుంది. కానీ ఇట్లా ఉంటాయి కదా, చూసిర్రా? ఫస్ట్ టైం ఎవరిని చూస్తే వాళ్ళనే తల్లి అనుకుంటుంది అంట, తెలుసా మీకు? వాళ్ళంటే తిరుగుతాయి, గుడ్లకి ఏం బయటకు వస్తాయి కదా. అంటే ఫస్ట్ చూసిన ఇంప్రెషన్ అంటాం, దాని బ్రెయిన్లో ఒకటి ప్రింట్ పడుతుంది. ఆ ప్రింట్ ఏం పడుతుంది అంటే ఎవరిని చూస్తారో అది నా తల్లి అంటది. ఒకవేళ అనుకో ఫస్ట్ టైం మీ అంటేనే తిరుగుతుంది, ఇక ఎక్కడ పోతే అక్కడ ఇంప్రెషన్ ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఇంకా లైఫ్ లాంగ్ అదే గుర్తు పెట్టుకుని ఉంటాయి అన్నట్టు, మర్చిపోనికే లేదు అవకాశం అట్లా. సో మీ కళ్ళను కూడా మీరు చాలా ఇది చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఎక్కువ వాడేది మీరు కళ్ళే దాదాపుగా, అవునా? దేవుడు 2 ఇచ్చిండా లేదా? ఒకటి ఉంటుంది 4 రోజులు బతారని ఇచ్చిండు కదా మనకు మంచిగా. నోరు మాత్రం ఒకటే ఇచ్చిండు కానీ కళ్ళు 2 ఇచ్చిండా లేదా? నోరు అంత ఇదిగా ఎడబోతుంది కానీ. సో అట్లా. ఇంకా మనకేముంటుంది? ముక్కు. ఎప్పుడన్నా ఏదైనా వాసన చూస్తే మళ్ళా ఒక 20-30 ఏళ్ళు అయినాక కూడా అలాంటి వాసన వస్తే మళ్ళా రోజు గుర్తొస్తుంది. మనం అగరబత్తులు వాడతాం కదా దేవుళ్ళకు, ఏదో ఒక బ్రాండ్ ఎప్పుడో వాడినాం అనుకో, మళ్ళీ కొన్ని ఏళ్ళు అయినాక వాడితే మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తాయి. జస్ట్ వాటికి ఉంటుంది వాసన పట్టేది. దేవుడు మనకి ఇచ్చిండు, నోరు పక్కన ఎందుకు ఇచ్చిండు? మంచిని తెలుసుకొని తినమని. కలర్లు చూసి ఆ షేపులు చూసి తింటాం మనం. కుక్కలు కానీ పిల్లులు కానీ వేరే జీవులు అయితే ముక్కును ఫుల్ వాడతాయి, అవి వాడినాకనే అవి తినడం మొదలు పెడతాయి. కరెక్టేనా? వింటురా పిల్లలు? అనుకుంటా, కానీ మందు పోసేటప్పుడు కూడా ముక్కు ఎట్లనే మింగనీకి ముక్కు మూస్తారు, కానీ ఆ వాసన కూడా ఎట్లాగానే ఉంటుందని అది ఆ టెక్నిక్, అంటే మామూలుగా చెప్తున్నా నేను కదా. సో మన స్మెల్స్ అసం అనేది కూడా తగ్గిపోయింది. ఎస్పెషల్లీ మేము హైదరాబాద్లో ఈ యొక్క పొల్యూషన్లు ఉండేటోళ్ళం ఉన్నాం కదా, మొత్తం పచ్చి పులుసు చేస్తే ఊరంతా వాసన వస్తుంది, అవునా కదా? పచ్చి పులుసు చేస్తే కూడా పక్కన వాళ్ళు ఏమేమి వండుకుంటారో మనకు సాయంత్రం పూట తెలిసిపోతుంది కదా. తెలుస్తా లేదా మీ ఇంటి పక్క వాళ్ళు ఏం వాడతారో, ఊర్లలో ఉన్న పిల్లలు వాసనలు. మేము హైదరాబాద్లో ఏం వాడినా, ఎన్ని మసాలాలు వేసినా ఆ వాసనలు కూడా తెలియదు ఎవరింట్లో ఏమంటారు. మళ్ళీ ఎంతో మంది వంటలు చేస్తారు కానీ ఏ వాసనలు రావు. మనకు ఈ చర్మం, మీకు జ్వరం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా జ్వరం వచ్చిందంటే ఎట్లా చూస్తారు? వాళ్ళ చర్మానికి పెడితే మీకు తేడా తెలుస్తుంది. అర్థమైందా? జ్వరం వచ్చిన వాళ్ళకు లోపల తెలుస్తుందేమో, కానీ ఎక్కువందా తక్కువ ఉందా అని ఎట్లా తెలుస్తుంది? మన చెయ్యో ఏదో ఒకటి అలా మీద పెడతాం కదా, ఇట్లా ఇక్కడనో పెడతాం కదా, పెట్టినప్పుడు మన చేతి స్పర్శతోటి వాళ్ళకు ఎక్కువందా తక్కువ ఉందా అని మనకు తెలుస్తుంది, అవునా కదా? కాదు, మనము పల్స్ కూడా తెలుసుకుంటాం. ఇట్లా పడితే నాడిని స్పర్శతోటే కదా తెలుసుకునేది. సో ఆ శక్తి కూడా మనకు ఉన్నది కదా. వర్షం పడుతుందా లేదంటే మీ చర్మంతో చెప్పొచ్చా? మీకు చెమట ఎక్కువ వస్తుంటుంది, జిడ్డు అవుతుంది వర్షం పడే రోజు. వింటురా పిల్లలు? వర్షం ఏం కడుతుందంటే మీకు అనిపిస్తుంది ఇట్లా అతుక్కున్న చర్మం ఇట్లున్నట్టు అనిపిస్తుందా లేదా? సో మనం కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది ప్రతిదానికి కూడా. మీకు ఇంకో మాట, వేరే శక్తులు ఉంటాయి మనకు. అది ఏందనంటే ఇప్పుడు తెలియకుండా వచ్చి దాక్కుంటారు, మీరు ఆ ఇంట్లో పెట్టుకొని మీకు ఆల్రెడీ అనిపిస్తుంది ఎవరో ఉన్నారు కొత్త మనిషి అని. వాళ్ళు ఏం శబ్దం చేయకుండా మీకు అనిపిస్తుంది. ఈ శక్తులు లేని కానీ అవి మనకున్నాయి. నేను పంచేంద్రియాల వరకే మాట్లాడుతున్నా, కానీ ఈ 6th, 7th సెన్స్ ఇట్లా హయ్యర్ సెన్స్లు చాలా ఉంటాయి. అది మన ప్రాక్టీస్ తోటి తెలుస్తాయి.
ఇలా మేము వచ్చేటప్పుడు ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు నీ ఆత్మకు ఎంత పెద్ద శరీరం ఉంది అనేది డిస్కషన్ చేస్తుండే శివగారితో. జనరల్గా డ్రైవ్ అప్పుడు మన శరీరమే అనుకుంటే గుద్దుకుంటా పోతాం. డ్రైవింగ్ ఆ ఒక్క వెహికల్ ఏదైతే ఉంటుందో, ఆ కారు బస్సు ఏదైనా ఉంటుంది, అది మొత్తం తన శరీరం అనుకుంటారు. నిజంగా తెలుసు, వెనుకకు తీస్తే కూడా ఇంచకుండా పెట్టగలుగుతాం, అంత శక్తి మనకు. అవునా కదా? అట్లనే ఒక్కోసారి అనిపిస్తుంది, నీకు కీడ్ అయ్యేది ఉంటే మనసులో ముందే తెలుస్తుంటుంది. మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, గట్ ఫీలింగ్ అంటారు, ఇంకో ఫీలింగ్ అంటారు. ఈ ఫీలింగ్ వస్తుంటుంది. ఈ ఇంద్రియాల, ఈ పంచేంద్రియాల మించి చెప్పే అంశాలు. అట్లే ముఖ్యంగా నాలుక, ఇది కూడా వేడి లదనము ఇట్లా మనకు ఉంటుంది కదా. సో ఇవన్నీ పక్కా చెప్తుంది. అయినా దాన్ని ఏం చేస్తాం, మనం ఛాయ్ తాగుతాం కదా, వేడివేడి ఛాయ్ పోసి నాలుకను కూడా చంపేసినాం ఎప్పుడు. అందుకే మసాలాలు గుప్పిస్తే కానీ తిన్నట్టు ఉండదు. అర్థమైందా? ఎక్కుతాం, ఎందుకంటే ఇది సరిగా పనిచేస్తలేదు ఎవరు కూడా నాలుక. అదే జంతువులల్లో నాలుక ఆరోగ్యానికి రహస్యం.